హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏజీస్ టేస్టీ కిచెన్. ఇవాళ మనం చూడబోతున్న రెసిపీ వెల్లుల్లి కారపొడి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను స్క్రీన్ పైన మెన్షన్ చేశాను చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి. ఇందులో పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. తర్వాత కొబ్బరిని ఇలా నేను తురుముకొని వేసుకుంటున్నాను. అలాగే ఉప్పు, తర్వాత కారం 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇవన్నీ కూడా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మెత్తగా అంటే మరీ అంత మెత్తగా అక్కర్లేదు, ఇలా కొంచెం బరకగా, కానీ నీళ్ళు వేసుకోకుండా, ఒక్క చుక్క కూడా నీరు వేసుకోకుండా ఇలా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె కానీ ఆరెల్స్ గీ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఈ నేతిలో పోపు వేసుకోవాలి. దీనికోసం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఈ రెండు కూడా కొంచెం వేగాలి నేతిలో. తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత కొద్దిగా ఇంగువని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఆ తర్వాత కొంచెం పసుపు. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీలో ఆల్రెడీ వేసాం కదా వెల్లుల్లిపాయని, తర్వాత ఎండు కొబ్బరి, ఇదంతా ఈ పోపులో అది కూడా వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని అంతా కూడా ఇలా బాగా ముద్దగా ఉంటుంది కదా, అంటే వెల్లుల్లిపాయల్లో కొంచెం జిగురు ఉంటుంది కదా, అది కొంచెం ముద్దలే అయిపోతుంది మిక్సీలో వేయగానే. మనం అదంతా కూడా కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుతూ ఉండాలి. హైలో అస్సలు పెట్టకూడదండి, సిమ్లోనే వేపుకోవాలి. హైలో పెట్టడం వల్ల మాడిపోతుంది త్వరగా. సో ఇలా సిమ్లోనే రోస్ట్ చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు చాలా మంచిదండి ఆరోగ్యానికి, హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సో ఈ కారం పొడిని రోజు కూడా అన్నం తినేటప్పుడు మొదటి ముద్దలో నెయ్యి వేసుకుని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఈ వెల్లుల్లిపాయ కారపొడిని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదండి, ఒక 1 మంత్ పైనే స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా. చూసారా, ఇలా పొడిలాగా వస్తుంది. మనం ప్యాన్లో వేసినప్పుడు ముద్దలా ఉంది కదా, ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉండడం వల్ల ఇలా పొడిలాగా అవుతుంది. అంతేనండి, మన వెల్లుల్లిపాయ కారపొడి తయారైపోయింది. సర్వ్ చేసేసుకోవచ్చు. అండ్ దీన్ని ఇడ్లీలోకి తినొచ్చు, అలాగే అన్నంలోకి తినొచ్చు, ఏదైనా టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. ఉప్మా ఇలా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.